వెల్కమ్ టు అవర్ ఛానల్. సలార్ ఎలా రికార్డు బద్దలు చేస్తుందో మనం చూస్తున్నాను. రిలీజ్కి ముందే రేపు డిసెంబర్ 22వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నటువంటి సలార్ ఏ విధంగా రికార్డు బ్రేకులు చేస్తూ ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ చేసి పూర్తి అయిపోయి అడ్వాన్స్ బుకింగ్ ఆన్లైన్లో దొరకకపోవడం వల్ల థియేటర్ల మీద ఎక్కబడుతుంటే అక్కడ కూడా లాఠీ చార్జీలు కర్ఫ్యూలు వస్తున్నాయి. ఇంత క్రేజ్ ఉన్నటువంటి ఈ చిత్రానికి ఇప్పుడు ఇంకొక కోణం వినిపిస్తుంది. అదేమిటంటే సలార్ చిత్రం కథ ఎలా ఉండబోతుంది అనేది రకరకాల వాదనలు ముందుకొచ్చాయి. వాస్తవానికి అయితే ఒక రాజ్యానికి యువరాజుగా కావలసిన వాడు రాజ్య బహిష్కరణ కావడం, కుట్రతోటి బయటికి రావడం, రాజ్య బహిష్కరణ తర్వాత మళ్ళీ తన స్నేహితుని సహాయంతో ఆ రాజ్యానికి పట్టాభిషేకుడు అవడం, ఇది ఖచ్చితంగా బాహుబలి చిత్రం తాలూకు షేడే కనిపిస్తుంది. ఇది ఒక కథ అనే గతంలో కూడా సోషల్ మీడియా వైరల్ అయింది. అయితే ఇప్పుడు ఇంకొక కథ వైరల్ అవుతుంది. అదేమిటంటే సలార్ చిత్రం కాపీ. అది ఆ కాపీ ఏ చిత్రానికి అంటే ఒక విచిత్రం ఉంది ఇక్కడ. ఎందుకంటే సహజంగా ఒక సినిమాని ఇంకో ఎవరో సినిమాని అంటే హాలీవుడ్లోనో లేదా తమిళ్ నుంచి మలయాళం నుంచో ఇతర భాషలో చిత్రానికి కాపీ తీసుకొని ప్రేరణ తీసుకొని కొందరు యాస్టీజ్గా తీస్తారు, కొందరు ప్రేరణ మారుస్తారు, కొందరు కథారూపాన్ని మార్చేసి ఆ చిత్రాన్ని కాపీ కొట్టి చిత్రాలు తీస్తుంటారు. అయితే ఈ చిత్రం మాత్రం సలార్ చిత్రం తన చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తన చిత్రాన్ని తానే కాపీ కొట్టాడని ఒప్పుకున్నాడని వార్త కూడా వింటున్నాం. అదేంటో ఇప్పుడు చూద్దాం. సహజంగా మనకు తెలుసు చాలా చిత్రాలు కొన్ని ప్రేరణాంశంగా ఉంటాయి, కొన్ని చిత్రాలేమో యాసిటీస్ కాపీగా ఉంటాయి, కొన్ని చిత్రాలేమో కొంచెం మార్పులతో ఉంటాయి. మనకు తెలుసు రోజా చిత్రం ఎంత హిట్ అయిందో. రోజా చిత్రం వాస్తవానికి కథాంశం ఏంటంటే డైరెక్టర్ చెప్పినప్పటి సమాధానం ఏంటంటే రామాయణాన్ని ప్రేరణగా తీసుకొని ఒక తన స్పౌజ్ అంటే తన భార్యని ఒకళ్ళు వెతికెళ్ళడం వలన ఆ రాముడు ఆ సీతను తన భార్యని ఏ విధంగా తీసుకొచ్చుకున్నాడు అనే కథా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ప్రేరణ తీసుకొని రోజా చిత్రంలో భార్య తరపున రివర్స్ తీసుకున్నాను కొంచెం అంతే. ఇక్కడ భార్య అక్కడ ఉంటుంది, అమాయకురాలైన భార్య ఉంటుంది. ఒక భర్తని టెర్రరిస్టులు కిడ్నాప్ చేసి తీసుకెళ్తే ఆ భర్తని ఏ విధంగా కాపాడుకుంది అనేది సినిమా. అంటే రామాయణం నుంచి కొంచెం మార్పు చేసి రివర్స్గా క్యారెక్టరైజ్ చేసుకొని రోజా చిత్రం తీశారు. ఇకపోతే ఇది ఎవర్ గ్రీన్ లైన్ ఇంకొకటి ఉంది. అదేమిటంటే ఒక ధనవంతుడు ఇంట్లో అమ్మాయిని ఒక పేదవాడు పనాడు ఆ ఇంటికి నమ్ముకున్నటువంటి ఆ ఇంటికి సేవ చేస్తున్న ఒక పేదవాడు ప్రేమించడం అనేది చాలా చిత్రాల్లో చూస్తున్నాం. సింధూర చిత్రం చూసుకున్నది, చంటి చూసుకున్నది, నిన్నటి గంగోత్రి చిత్రం తీసుకున్న అదే లైన్. ఇక్కడ ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్లకు కొన్ని క్యారెక్టరైజేషన్ క్రియేటివ్లో మార్పు ఉంటుంది. వాళ్ళు పాటగాడుగా ఉంటాడు, లేకపోతే ఇంకో పని మనిషి నమ్మకమైన వంటగాడుగా ఉంటాడు, రకరకాలుగా ఉంటుంది. ఈ అమాయకురాలు ఈమెకు కట్టుబాట్ల పేరు మీద రకరకాల పేరు మీద ఆమెకు కట్టడి ఉంటుంది. ఆ స్వేచ్ఛ పేరు మీద ఆ ట్రాన్స్ అవుతుంది స్నేహితుని అంటే హీరోకి హీరోయిన్ మధ్యలో ఒక ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏంటంటే అది లవ్, ప్రేమ, ఫ్రెండ్షిప్ వెరసి ఒక క్లైమాక్స్. ఇదంతా కూడా కథా చిత్రం. అయితే ఇప్పుడు ఈ సలార్ మరి ఏ చిత్రానికి ప్రేరణ అనంటే ప్రశాంత్ నీలే చెప్పాడు. తన ఉగ్రం తాలూకు చిత్రం కన్నడంలో 2014లో వచ్చినటువంటి ఉగ్రం సినిమా ప్రేరణ అందులోని కథాంశమే ఈ సలార్కు కథాంశంగా తీసుకున్నాను అని చెప్పి ప్రశాంత్ నీలే చెప్పినట్టుగా ఒక కథనం వస్తుంది. మరి అది ఉగ్రం ఏంటి ఆ చిత్రం తాలూకు వివరాలు ఒకసారి మనం విశ్లేషణ చేద్దాం. ఉగ్రం 2014లో కన్నడలో వచ్చింది. ప్రశాంత్ నీల్ చాలా కష్టపడి కథ తయారు చేసుకొని చాలా హీరోలకు ప్రొడక్షన్లకు కంపెనీలకు చెప్తే ఎవరు ముందుకు రాకపోవడంతో తానే నిర్మాతగా తన తమ్మునితోటి కలిసి నిర్మిస్తూ తన బావని శ్రీమురళిని హీరోగా చేస్తూ ఉగ్రం చిత్రాన్ని నిర్మించుకొని సూపర్ డూపర్ హిట్ ఇచ్చింది. ఈ చిత్రం తాలూకు అంటే అక్కడ బడ్జెట్ కొంచెం లో బడ్జెట్ తాలూకులో ఉగ్రం నిర్మించబడింది. ఆ ఉగ్రంలో ఉన్నటువంటి ఫ్లేవర్స్ ఖచ్చితంగా మళ్ళీ మనకు కేజీఎఫ్లో కనిపించాయి. అంటే లో బడ్జెట్లో తీసినప్పుడు ఆ ఎమోషన్ ఎలా ఉంటుంది, హై బడ్జెట్ క్వాలిటీ, హై బడ్జెట్ టెక్నీషియన్స్, హై బడ్జెట్లో తీస్తే ఎలా ఉంటుందంటే వ్యత్యాసం కూడా చూసుకోవచ్చు ఉగ్రంలోను కేజీఎఫ్లోను. అయితే ఈ ఉగ్రం చిత్రం తాలూకు మూలకథ ఏమిటంటే ఒక సామాన్య మెకానికు తన పనేదో సైలెంట్గా అంటే మనకు తెలుసు సైలెంట్గా అనేదో మెకానిక్గా పని చేస్తూ ఉంటాడు. హీరోయిన్ని ఆ ఊరి పెత్తందారుడైనటువంటి ఒక పారిశ్రామికవేత్త, దాంతోపాటు గ్యాంగ్స్టరు, విలను
ఆమెను చంపే ప్రయత్నం చేస్తుంటే ఆమె మెకానిక్ దగ్గరికి అనుకోకుండా చేరడం, ఆ మెకానిక్ ఆ హీరోయిన్‌ని కాపాడి తన వద్ద తన ఇంట్లో పెట్టుకోవడం, ఈ ఇంట్లో ఉండడం మధ్యలో వాళ్ళ మధ్య ప్రేమ పుట్టడం, ఆమెని విలన్ నుంచి రక్షించడం. ఈ వెరసి మధ్యలోనే ఇతను కేవలం మెకానికే కాదు, ఈయన ఫ్లాష్ బ్యాక్‌లో కరుడు గట్టినటువంటి గ్యాంగ్‌స్టర్. చాలా గ్యాంగ్‌లను మట్టుపెట్టి ఆయన పేరు చెప్తేనే ఆ నగరం ఉలిక్కి పడుతుంది. ఆ ఉలిక్కి పడేటి నగరాన్ని వదిలేసి, గ్యాంగ్‌స్టర్‌ని వదిలేసి ఒక సామాన్య మెకానిక్‌గా ఎలా జీవనం గడిపాడు. ఇది 'ఉగ్రం' తాలూకు కథ. ఈ 'ఉగ్రం' రూపం ఈ కథ వింటుంటే మనకు 'భాషా' చిత్రం కూడా గుర్తుకొస్తుంది. 'భాష' కూడా ఇలాగే ఉండబోతుంది. ఇంచుమించు ఇలాగే ఉంటుంది. ఇట్లాంటి చిత్రాలు మనకు తర్వాత కూడా వచ్చాయి. బాలకృష్ణ గారి చిత్రాల్లో గాని, రకరకాల 'ఇందిరా' చిత్రం తీసుకుని ఇంచుమించు అలాగే ఉంటుంది. ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్‌లో ఆయన ఒక తీవ్రమైనటువంటి కమాండ్‌షిప్ ఉన్నటువంటి క్యారెక్టర్‌లో ఉంటారు. సో, ఇట్లా తన చిత్రాన్ని తాలూకు 'ఉగ్రం' చిత్రం తాలూకే లైన్ తీసుకున్నాడని చెప్పి ప్రశాంత్ నీల్ చెప్పడం. అంటే 'సలార్' ఎలా ఉండబోతుంది అంటే ఫ్లాష్ బ్యాకు, ఫైటింగు, గ్యాంగ్‌స్టర్స్ అని క్లియర్‌గా అర్థమవుతుంది. మరి సినిమా రిలీజ్ అయినంక చూద్దాం. నిజంగా 'ఉగ్రం' తాలూకు ఉంటుందా? పాత చిత్రాల తాలూకు ఉంటుందా? కొత్తతనంగా ఉంటుందా? ఏది ఎలా ఉన్నా చూస్తున్నటువంటి ఆ 2 గంటలు ఆద్యంతం ఆసక్తికరకంగా చాలా రసవత్తంగా ఉంటే ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది. కాపీ అయినా సరే, ప్రేరణ అయినా సరే, కొత్త కథ అయినా సరే సినిమా చూస్తున్నంత సేపు బాగుంటే ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. ఖచ్చితంగా 'ప్రభాస్' సినిమా హిట్ అవుతుందని మనం కోరుకుందాం.